రాజ్యసభలో నోట్ల కలకలమట పారదర్శిది అని మల్లికార్జున ఖర్గే అన్నాడు. దర్యాప్తునకు చైర్మన్ ఆదేశం. తెలంగాణ ఎంపీ అంటే తెలంగాణ నుంచి రాజ్యసభకి ఎన్నికైండు అభిషేక్ సింగ్ మన్వి అని. ఆయన సీటు కింద ఉన్నాయట. సాధారణ వాళ్ళు జనరల్గా అక్కడ ఉన్న స్టాఫ్ తనిఖీలు చేస్తుంటే 50,000 రూపాయలు నోట్ల కట్ట 500 దొరికిందట. దండకండ్ ప్రకటనతో కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరం. అంటే ఈ రాజ్యసభ అధ్యక్షుడు చైర్మన్ ప్రకటించిండు. ఎవరి సీటు కింద ఉన్నాయంటే అభిషేక్ సింగ్ మన్వి తెలంగాణ నుంచి రాజ్యసభకి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ సీటు కింద ఉన్నాయని ప్రకటించిండు. ఆ ప్రకటనని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎట్లా మీరు ప్రకటన ఇస్తారు? ఎంక్వైరీ చేస్తే కదా ఎవరు పెట్టింది తెలియదు. సీట్ ఆయన సీట్లో ఉండొచ్చు, కానీ ఎవరైనా కావాలని పెట్టి బదనాయం చేయడానికి పెట్టారని ఒక విచారణ చేసిన తర్వాత చేయాలి తప్ప మీరు ప్రకటన ఎట్లా చేస్తారని మల్లికార్జున ఖర్గే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిండట. సీటు నెంబరు ఎంపీ పేరు చెప్పడంలో తప్పేముందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జోక్యం. పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు, సభ వాయిదా. బదనాం చేసేందుకే ఈ కుట్రలు. నేను రాజ్యసభకు వెళ్ళేటప్పుడు కేవలం 500 రూపాయల నోటు ఒకటే తీసుకెళ్తున్నాను. నా సీటు వద్ద నోట్ల కట్టలో ఉన్న విషయాన్ని మొదటిసారిగా విన్నాను. నన్ను బదనాం చేసేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని అభిషేక్ సింగ్ మన్వి చెప్తుండు ఎంపీ. ఇంకోటి గమ్మత్తు ఏంటంటే ఉన్నాయి ఒకళ్ళ, ఇక దాన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంది? ఒక 50,000 రూపాయల కట్టు ఉంది, నిషేధం ఏమన్నా పైసలు రాజ్యసభలోకి తీసుకోవటం? నిజంగానే లంచం రూపంలో ఇస్తుంటే పట్టుకుంటేనో, లేదా ఒక 10 కోట్లు, కోటి రూపాయలు, 10 లక్షలు ఉంటే తప్పు. ఒక 50,000 రూపాయల నోట్ల కట్టు ఉంది, అది ఎవరిదో తర్వాత పక్కన పెడితే ఇక దాని గురించి ఇటు మొత్తం ఇప్పటికే పార్లమెంట్ సమావేశం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అటు అధికార విపక్షాలు దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇప్పటికే పార్లమెంట్ నిర్వహణకి. ఒక్క ప్రజల సమస్య పైన మాట్లాడలే. ఒక ప్రజల సంబంధించిన ఒక్క సమస్య పైన కూడా చర్చ జరగలే. రోజు రావటం, వాయిదా పడటం, రావటం. ఆదాని, మోడీ ఇదే జరుగుతుంది. దానిపైన అటు ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ నోరు మీద టైం వేస్ట్ చేస్తాను. నిన్న ఒకటే ఆయుధం ఏదో దొరికింది నోట్ల కట్ట అని, అదేదో పెద్ద అద్భుతం అయినట్టు, ఏదో కనిపెట్టినట్టు అక్కడేదో నల్లదానం పట్టుకున్నట్టుగా, లేదా అవినీతి చేస్తుంటే ఏసీబీ వాళ్ళు పట్టుకున్నట్టు క్రియేట్ చేస్తున్నారు. దేనికి ఇది? అంటే 130 కోట్ల మంది ప్రజల్ని మీరు ఏం చేస్తారు? బ్లఫ్ చేస్తున్నారు. ఏదో చిన్న పనికిరాని విషయాలు పట్టుకొని ఇది ఏమైనా దేశానికి ఉపయోగపడేదా? ప్రజలకు ఉపయోగపడేదా? రైతులకు ఉపయోగపడేదా? అక్కడ రైతులు కొన్ని వేల మంది ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం, ఎంఎస్పీ కోసం పోరాటం చేస్తారు. దాని గురించి చర్చించండి, మాట్లాడండి. ఏదో నోట్ల కట్టట రాజ్యసభ చైర్మన్ గారు ప్రకటించిండట, ప్రభుత్వం తప్పే ఉందంటది. తప్పో ఒప్పో దాని గురించి కాదు, విచారణ చేస్తే తెలుస్తుంది ఆయన తెచ్చిండా, ఎందుకు తెచ్చిండు, ఏం కథ, ఎవరైనా లంచం ఇచ్చారా, అట్లాంటిది చెప్పండి. అసలు దేశంలో సమస్యలే లేనట్టు దాన్ని పట్టుకొని టైం వేస్ట్ చేసే కార్యక్రమం నోట్ల కలకలమాట. బియ్యం అక్రమాలపై సిట్టు రాష్ట్ర వ్యాప్తంగా 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారట. సిట్ అధిపతిగా సీనియర్ ఐపీఎస్ వినీత్ బ్రిజ్లాల్, ఓ ఎస్పీ, 5 డిఎస్పీలతో 6 సభ్యుల బృందం 15 రోజులకు ఒకసారి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు. బియ్యం అక్రమాలపైన సిట్ అట. ఈ సిట్టుతోని అయ్యేది లేదు, పోయేది లేదు. వాస్తవం ఈ బియ్యం అక్రమాలు ఇవాళ ఒకరోజే. దొడ్డు బియ్యము, దాంట్లో పురుగులు బియ్యము, వాసన వచ్చే బియ్యము, ముక్కిపోయిన బియ్యము ఎప్పుడు ఆపుతారో అప్పటిదాకా ఈ అక్రమాలు జరుగుతాయి. నువ్వు ఎన్ని సిట్లు అన్నాయి అవి ఆపాలా? అవి ఆపి ప్రజలు నిజంగా తినడానికి అవకాశం ఉన్న సన్న బియ్యం ఇచ్చి, ఎలాంటి పురుగులు బొద్దింకలు లేని బియ్యాన్ని ఇచ్చి, మక్క పురుగులు ఉంటాయి అందులో, అట్లాంటి బియ్యం ఇచ్చి నీకు స్మగ్లింగ్ జరుగుతుందంటే జరగకపోతే ఏం చేద్ది? వీళ్ళు పోతారు రేషన్ కార్డు హోల్డరు తెచ్చుకుంటాడు, అమ్ముతుండు. వాడు తీసిపోయి ఇంకో దగ్గర అమ్ముతూ, ఇంకో దగ్గర అన్ని బల్క్ ఒక దగ్గర అయితేనే దాన్ని పోర్టులలో పంపిస్తున్నారు. అసలు ఇక్కడ నుంచి రేషన్ కార్డు హోల్డరు మనం ఉచితంగా బియ్యం ఇస్తుంటే ఎందుకు అమ్ముతుండనే ఒక అటెన్షన్ డ్రా చేస్తుందా ప్రభుత్వం, అధికారులు? మనం ఫ్రీగా ఒక్కొక్క కార్డు హోల్డర్కి 5 కేజీలు బియ్యం ఇస్తున్నాం, ఎందుకు అమ్ముకునే పరిస్థితి వస్తుంది? ఎందుకు వండుకొని తింటలేదు అనేది మీరు ఎప్పుడన్నా అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వండుకొని తిని చూశారా? రేషన్ కార్డు పైన పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని ఈ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరూ వండుకొని తింటే అర్థమైంది ఎందుకు అమ్ముతున్నారు, ఎందుకు స్మగ్లింగ్ జరుగుతుందా. అది వదిలిపెట్టి సిట్యులేషన్ నేను అసలు కింద బొక్క వదిలిపెట్టి పైన నుంచి ఊరికే పూడుతా మట్టి పోతా అంటే ఆగిద్దా మట్టి? అసలు దాని పునాది ఎక్కడుంది, దాని సమస్య ఎక్కడుంది, అక్కడ పట్టుకోవాలి. ఇప్పుడు జబ్బు ఒకటి అయితే మందు ఒకటి వేస్తున్నారు వీళ్ళు. నేను సిట్ వేసినా సిట్టుతోనే అయ్యేది కాదు ఇది. ఏ సిట్ అవసరం లే. వాస్తవంగా చేయాల్సిన పని ఏంది? సన్న బియ్యం ఇవాళ పేద ప్రజలు తినేటట్టు. ఒక్కడు అమ్ముకోడు,
తినే బియ్యం ఇస్తే ఎందుకు అమ్ముకుంటాడు? 42 రూపాయలు ఖర్చు పెడుతుంది ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక కేజీ బియ్యం పైన. 42 రూపాయలు నిజంగానే పెడితే ఆ బియ్యం రావు, మంచి బియ్యం వస్తాయి. అయినా కానీ మళ్ళీ సిట్టేసిన దీంట్లో ఈకెలు పీకెలు తెస్తా అంటాడు, ఏం తీసేది ఉండదు.